ఓపెనింగ్ బ్యాటర్గా ఈ వరల్డ్ కప్లో అవసరమైన సమయంలో ఫామ్ని అందుకున్నాడు మన కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. లాస్ట్ సూపర్ 8 మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద కొట్టిన 92 పరుగులు, ఇప్పుడు సెమీస్లో ఇంగ్లాండ్ మీద కొట్టిన హాఫ్ సెంచరీ టీమిండియా విజయాల్లో చాలా క్రూషియల్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. కెప్టెన్గాను రోహిత్ శర్మ ఫుల్ జోష్లో ఉన్నాడు. తన బౌలర్ల మీద అపారమైన నమ్మకంతో ఉంటూనే వాళ్ళను అవసరమైన సమయాల్లో అదిలిస్తూ బెదిరిస్తూ తన సీనియారిటీతో మనల్ని నవ్విస్తున్నాడు కూడా. అలాంటి రోహిత్ శర్మ నిన్న ఏడ్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్లో అపోనెంట్ టీంను సపోర్టింగ్ స్టాఫ్ను విష్ చేసిన రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ బయట కుర్చీలో కూర్చుండిపోయాడు. వరుసగా ఏడాది కాలంలో రెండోసారి టీమిండియాను వరల్డ్ కప్ ఫైనల్కి చేర్చిన ఎమోషనో ఏమో డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చుని కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. రోహిత్ శర్మను చూసిన విరాట్ కోహ్లీ కాసేపు అక్కడ ఆగి సముదాయించే ప్రయత్నం చేశాడు. భుజంపై తట్టి లోపలికి వెళ్ళాడు కోహ్లీ. మిగిలిన వాళ్ళు గమనించలేదేమో రోహిత్ శర్మ తన షర్ట్తో కళ్ళను తుడుచుకోవడం, వస్తున్న బాధను బిగబట్టి ఆపుకోవడం లాంటివి విజువల్స్లో కనిపించాయి. పైకి సరదా మనిషిలా గంభీరంగా అరుస్తూ చిరాకు పడుతూ కనబడతాడు, కానీ రోహిత్ ఎంత ఎమోషనలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 వరల్డ్ కప్లో టీమిండియా ఓటమి తర్వాత 2022 T20 వరల్డ్ కప్లో ఇదే ఇంగ్లాండ్ చేతిలో సెమీఫైనల్ ఓడిపోయాక రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అదే ఇంగ్లాండ్ను గుర్తుపెట్టుకుని మరీ కొట్టినా ఇలా కుక్కపట్టి ఏడ్చేశాడు. అందుకే ఈసారైనా రోహిత్ శర్మ వరల్డ్ కప్ కొట్టి దేశానికి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్గా నిలవాలని, ఆ కన్నీళ్లకు ఓ సార్థకత చేకూర్చాలని టీమిండియా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.